సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. దేవుని సుగుణము నూటికి నూరు, దేవుని సుగుణము నూటికి నూరు. క్రీస్తులో కాననగున్ వివరము తెలుపుటకిది సత్యము. క్రీస్తులో కాననగున్ వివరము తెలుపుటకిది సత్యము. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా.
బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. మనకు యథార్థత నిజాయితీ అనేది చాలా అవసరం. సరే, మంచిది. మనం చదువుకున్న 17వ కీర్తనలో మొదటి వచనం, 17వ కీర్తన మొదటి వచనం, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ఒక దివ్యమైన సంగతితో నా మనసు ఉప్పొంగుచున్నది అన్నట్లుగా ఈ 17వ కీర్తనలో ఒక బలమైన విషయం కొట్టొచ్చినట్లుగా మాకు కనబడుతోంది. నరమాత్రుడైన కీర్తనాకారుడు 100కి 100 పాళ్ళు నిప్పు లాంటి మీతో చెప్పుకుంటున్న విషయం, అయ్యా నా పెదవులలో లోపము లేదయ్యా, నేను చేసే ప్రార్థన కపటమైనది కాదు తండ్రి. ఎంత గొప్ప మాట. కాబట్టి ఇంతకుముందు మేము మహాభక్తుల విషయాలు కొన్ని చెప్పుకున్నాము. యథార్థత చాలా అవసరం. దీని మీద మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని, కృప చూపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు ప్రార్థన అనుంది. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. ఎన్ని పదాలు ఉపయోగించాడు? న్యాయమును ఆలకించము. నేను చేసే ప్రార్థన న్యాయమా అన్యాయమా చూడు. నా మొర్రను అంగీకరించము. నీకు ఇష్టం కాకపోతే వదిలే, ఇష్టమైతే అంగీకరించు. మూడవది, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అంటే ఏంటి? 3 మాటల్లో ఉన్న అర్థం ఏంటి? మొర్ర పెట్టినా, ప్రార్థన చేసినా, ఎలా చేసినా అది న్యాయమో అన్యాయమో, యథార్థమో కాదు, నిజమైనదో లేదో పరిశీలించి దానిని బట్టి, వాటిని బట్టి నాకు జవాబు దయచేయి. ఇది ఆయన దేవుని ముందు పెట్టిన విషయం. తన వ్యక్తిగత సాక్ష్యానికి వచ్చేసరికి జనరల్గా మనం ఏమంటామండి? నేను ఎవరినో నీకు తెలుసయ్యా, నా బుద్ధి నీకు తెలుసయ్యా, నా మనసు నీకు తెలుసయ్యా, పక్కవాళ్ళు అలా అంటున్నారయ్యా, ఎలా అంటున్నారయ్యా, నేను ఎవరో నీకు తెలుసయ్యా, అన్ని ఎరిగిన వాడవయ్యా, అట్లా అంటాం. దావీదు అలా అనడం లేదు. ఏమంటున్నాడు? డైరెక్ట్గా ధైర్యంగా చెబుతున్నాడు, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే నా పెదవులలో కపటము లేదు. మానవుడు మాట్లాడటానికి, తన హావభావాలను ఇతరులతో చెప్పుకుంటానికైనా, దేవుడితో చెప్పుకుంటానికైనా కొన్ని అవయవాలు పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, పెదవులు పలకాలి, లోపల ఉండే నాలుక మన అనుకున్న దాన్ని పలకటానికి సహకరించాలి. ఇంకా కొంచెం మీ జ్ఞానం పెరగడానికి, పెదవులకు ఎక్కువ పని ఉందా, నాలుకకు ఎక్కువ పని ఉందా? ఈ మాట్లాడే విషయంలో దేనికి ఎక్కువ పని ఉంది? అది మనం లెక్క కట్టలేము. కానీ పెదవుల ద్వారా మాటలు రాకుండా నాలుక ఏమీ చేయలేదు,
నాలుక సహకరించకుండా త్వరగా పెదవి కూడా ఏమీ చేయలేదు. పెదవులు రెండు, పైన క్రింద రెండూ కలవాలి. మరి నాలుకలు రెండు, నాలుక తర్వాత చివరిలో ఉంటుంది. ఏ నాలుక? పైన ఉంది కాబట్టి ఏమని పేరు పెట్టారు? కొండ నాలుక. ఇప్పుడు చెప్పండి, ఒకటా రెండా? రెండు. మరి ఆ చిన్న నాలుక ఏం పని చేస్తుందో మనకు తెలియదు. పెదవులతో పలకాలన్నా, నాలుకతో మాట్లాడాలన్నా దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం మాట్లాడడానికి? మన గొంతుకు లోపల కొన్ని గ్రంథులు ఉన్నాయి. అక్కడ నుండి ఊపిరి వస్తేనే చెప్పండి ఈ రెండు మాట్లాడుతాయి. ఒక ఫ్లూట్ ఇలా ఊదాం అనుకోండి, ఫ్లూటు ఊదకుండా చేతుల్లో ఆడించండి, మోగుద్దా? చెప్పండి, మోగదు. ఇది సరిగమ పద నిస్స సన్నిధప మగ రిస్స అనాలంటే మన ఊపిరిని ఫ్లూట్లోనికి పంపాలి. ఆ పంపిన దానిని బట్టి దానికి రంధ్రాలు అమరుస్తారు. దానిలో సరిగమ పద నిస్స బేస్, మిడిల్, చివర దాన్ని బట్టి అమరుస్తారు. ఈ ఊపిరి ఫస్ట్ నుండి అలా చివరికి వెళ్ళేసరికి ఎక్కడ నొక్కాలో, ఎక్కడ ఏది పలకాలో ఊపిరిని బట్టి ఆ బెజ్జాలను బట్టి పలుకుతుంది. బేస్. అలాగే హార్మోనియం కూడా అంతే. మనం లాగుతాం, లోపల దానికి పంఖ అనేది ఉంటుంది, గాలి అందించే పంఖ అనేది ఉంటుంది. అది గాలిని లాక్కుంటుంది. ఇలా లాగినప్పుడు లోపల స్వరాలు ఉంటాయి, దాని మీదకు తోస్తుంది. పైన రీడ్స్ ఉంటాయి. అప్పుడు నొక్కినప్పుడు ఆ స్వరాలు పలుకుతాయి. కాబట్టి పెదవులు మాట్లాడాలన్నా, నాలుక మాట్లాడాలన్నా లోపల నుంచి ఆ దమ్ము, ఆ ఊపిరి రావాలి. హల్లెలూయా. నేను ఆశ్చర్యపడి, ఇంత సిస్టమ్ జరుగుతుంది. ఈ సిస్టమ్ అంతా ఎవరు అమర్చారు? దేవుడే. దేవునికి స్తోత్రం. ఇదొకటి. యేసు ప్రభువారు పలికిన మాటలోనికి మనం వెడదాం. యేసు ప్రభువారు ఈ మాటల విషయంలో చెప్పిన మాట ఏంటంటే, ఊపిరితిత్తుల పేరు ఎత్తలేదు ఆయన. ఇక్కడ ఏదో ఉంటే దీనికి శక్తినిచ్చేదని రాశారు కదా, సైంటిఫికల్గా అది కూడా ఎత్తలేదు ఆయన. మనకు అవసరమైన మాట, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. దేవునికి స్తోత్రం. నోటి గుండా వస్తున్న ప్రతి మాట ఇన్ని పద్ధతులు పాటించి ఇది మాట్లాడుతుంది అని అంటే, ఎక్కువగా ఏ మాటలు బయటకు వస్తాయి అని అంటే, యేసుప్రభువు చెప్పిన దానిని బట్టి హృదయంలో ఏది నింపబడి ఉంటుందో ఆ మాటలే నోటి గుండా వస్తాయి. పెదవి పలకవలసింది పెదవి పలుకుతుంది. ఇప్పుడు చెప్పండి, నాలుక పలకవలసింది నాలుక పలుకుతుంది. కాబట్టి హృదయము పైన ఆధారపడతాయి మన ప్రవర్తన విషయంలో. కపటము లేని మాటలు మాట్లాడాలి అంటే యేసయ్య చెప్పిన వాటిని ఆధారంగా మనం తీసుకుంటే హృదయములో కపటము లేకుండా చూసుకోవాలి. క్యాచ్ చేయండి పాయింట్. నాలుక మాట్లాడినా, పెదవులు మాట్లాడినా, కొండ నాలుక సహకరించినా, ఏది సహకరించినా హృదయము మంచిదైతే మంచి మాటలే వస్తాయి. హృదయములో చెడు ఆలోచన ఉంటే చెడ్డ మాటలే బయటకు వస్తాయి. కాబట్టి ప్రియులారా,
టీవీలో వింటున్న మీరైనా, చర్చిలో వింటున్న మీరైనా, మన మాటలు పవిత్రముగా ఉండాలి అంటే, దేవునికి అనుకూలముగా ఉండాలి అంటే, తోటి వారికి అర్థమయ్యేలాగా ఉపయోగకరమైన మాటలుగా ఉండాలి అంటే, మన హృదయ స్పందన, మన హృదయ స్థితి ఎలా ఉందో అనేది మనం తప్పకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన యథార్థతను మాట్లాడగా యథార్థతకే ప్రాధాన్యత మనం ఇవ్వగా ఏదో ఒక రోజు మనమే చెప్తాము మన దేవునితో, అయ్యా నా మాటలలో ఎలాంటి కపటము లేదయ్యా, నా ప్రార్థనలో కపటము లేదయ్యా, నా నోటి గుండా వచ్చిన మాట నాలుక పలికినా పెదవి పలికినా కపటము లేని మాటలు పలుకుచున్నానయ్యా, ఎందుకంటే నా హృదయము కపటమైనది కాదు. చాలు. నచ్చిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మాట్లాడే ముందు దేని మీద దృష్టి పెట్టాలి? హృదయం మీద దృష్టి పెట్టాలి. మామూలుగా నువ్వు అది ఇది అన్నావు అనుకో, అక్కడ ఏదైనా కుళ్ళు కుతంత్రం లేక చెడు ఉందనుకో, నువ్వు కాదన్నా అవునన్నా అదే బయటకు వచ్చేస్తా. కొన్నిసార్లు పలికిన తర్వాత నేను నాలుగు కోరుకుంటావు, అది ఆ మాట గబుక్కులు అనేసి అని అనకుండా ఉండపోయేది అనేస్తావు. ఎందుకు? అది ఉంది కాబట్టి అదే వచ్చేస్తా. అది లేకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయమునకు శుద్ధత, పరిశుద్ధత అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఇది ఒకటి ఈ కీర్తనలో మనకు కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఇంకొక చిన్న విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను. ప్రధానమైనది చూడండి. ఇంకొక విషయం, 10వ వచనం, 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ఇది అంటే ఏంటి? దాని అర్థం, కొందరి హృదయాలు దేవుని మాటకు, దేవుని తలంపునకు, దేవుని గద్దింపునకు త్వరగా లోబడతాయి. ఈజీగా తీసుకోవద్దు, లోబడతాయి. నిజమేనయ్యా, ఏంటో మొన్న ఏదో పలికేశాను, నిండి ఉన్న దానిని బట్టి అలా పలికేసిన చాలా చురుపు తెచ్చింది, చాలా ప్రమాదానికి దారి తీసింది. నా లోబడే మనసు కూడా మీరే ఇచ్చారు, నన్ను కంట్రోలు చేశారు, మీకు మహిమ కలుగును గాక. ఇది మంచివారు చేసే పని. కానీ కొన్నిసార్లు మన హృదయము మన మాట వినదు. బాగా క్యాచ్ చేయాలి. మన హృదయం మన మాట వినదు. వినని హృదయానికి ఈ భక్తుడే పెట్టిన పేరేంటంటే కఠిన హృదయం. కఠిన హృదయం. కీర్తనగాడు అంటున్నాడు, కఠిన హృదయులు వారి హృదయములను కఠినపరుచుకొందురు. అంటే అర్థం ఏంటి? లోబడటానికి ఇష్టపడరు, లోబడటానికి ఇష్టపడరు. ప్రైజ్ ది లార్డ్. వారు అంటే ఎవరు? ఆయన విషయం చెప్పేశాడు. నా నాలుక, నా పెదవి అలాంటిది అని చెప్పేసుకున్నాడు. చాలా గొప్ప విషయం అది. ఆయనకి తెలిసిన వారు కొందరున్నారు, వారిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇతరుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు,
వారి నోరు గర్వముగా మాటలాడును. ఎవరు వారు అంటే ఆయనకు చాలామంది శత్రువులు ఉన్నారు. శత్రువుల విషయం అలా మాట్లాడుచున్నాడు. ఇంతకీ శత్రువులు ఎరుగుదురా? గర్వముగా మాట్లాడినా, కఠినపరచుకొనినా దేవుని దృష్టిలో ఇది మంచిది కాదు, ఇది ప్రమాదమునకు దారి తీస్తుంది అన్న సంగతి దావీదు శత్రువులకు తెలుసా తెలియదా? తెలియదు అనుకున్నాం. ఎవరికి తెలియదు? ఎవరికి తెలుసు? ఇశ్రాయేలీలకున్న మంచి అలవాటు ఏంటంటే, మనం కొంచెం లోతుగా వెడితే, వారికి బాల్యము నుండి ధర్మశాస్త్రమును నేర్పిస్తారు. వారికి మాట్లాడటం వచ్చిన దగ్గర నుండి ధర్మశాస్త్ర సూక్తులు వారి నోట పలికిస్తారు. యెరూషలేము దేవాలయానికి నడిపిస్తారు. యాజకులతో, ప్రధాన యాజకులతో బోధలు వారికి చేయిస్తారు. ఈ అవకాశం అందరికీ ఉండదు, అన్యులు వెళ్ళరు. ఇప్పుడు మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. తెలియక కఠినపరచుకుంటే ఆ లెక్క వేరు. తెలియక కపటముగా మాట్లాడితే ఆ లెక్క వేరు. తెలియక వారు గర్వపడితే చెప్పండి, వారికి వాక్యం తెలియదులే అనుకుంటాం. చిన్నప్పటి నుంచి వాక్యములో ఎదిగిన వారే అర్థం చేసుకోలేకపోతే, చిన్ననాటి నుండి ధర్మశాస్త్ర సూక్తులు వినిన వారే ఇంకా గర్వమును, అతిశయమును, అహంకారమును విడిచిపెట్టక పోతే తప్పు ఎవరిది? దేవునికి స్తోత్రం. తప్పు ఎవరిది? మీరు ఆలోచించాలి. నేను చాలాసార్లు విన్నాను, చర్చికి వెళ్ళేవారు ఏమైనా మాట తొందరపడితే, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవారు, ప్రార్థనకి వెళ్ళేవారు ఎక్కడైనా పోట్లాటలో దిగితే హృదయంలో చోటివ్వండి ఈ మాట. ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు హద్దు మీరి మాట్లాడితే అవతల వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను చర్చికి వెళ్ళను కాబట్టి నాకు తెలియదు అనుకోవచ్చు. నాకు వాక్యం తెలియదు కాబట్టి, గద్దింపు లేదు కాబట్టి, రక్షణ విలువ, నీతి విలువ, యథార్థత విలువ నాకు తెలియదు కాబట్టి నేను ఏదో వాగేస్తున్నాను. ఆ స్త్రీ దేవుడిని నమ్ముకొని జీవగ్రంథమును చేత పట్టుకొని త్వరగా మందిరానికి వెడుతున్న అమ్మాయి కూడా అలా మాట్లాడుతుంది ఏంటి? నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను తిరిగి జన్మించాను, నేను దేవుని బిడ్డను అంటూనే లోకస్తురాలిలాగా మాట్లాడుతుందేంటి అని నెపములు మోపే ప్రమాదము ఉంది. నేను పంపు దగ్గర చాలాసార్లు పోట్లాడే విషయంలో చూశాను. లోకస్తులు దేవుని బిడ్డలు కలబడి నిలబడి తిట్టుకోవటం చూసినప్పుడు నా పెదవులతో కాని మాటలు పలకకూడదు అనుకునే వారికి పెదవులు లేదు, గెదవులు లేదు, పక్కన పెట్టే
అనుకొని అడ్డదిడ్డాలుగా మాట్లాడే వారికి చాలా తేడా ఉంది. అందుకని విశ్వాసులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు మరచిపోయి మాట్లాడకూడదు. ఒక అవిశ్వాసిలాగా, వాక్యము తెలియని వ్యక్తిలాగా నువ్వు మాట్లాడకూడదు. ఒక లోకస్తురాలిలాగా నువ్వు మాట్లాడకూడదు. ఒక లోకస్తుడిలాగా నీ మాటలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ మంచితనాన్ని చూచి, నీ యథార్థతను చూచి, నీ నిజాయితీని చూచి అవతల వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. చూసారా, ఇన్ని మాటలు అన్నాము మనము, పాపం వాళ్ళు ఒక్క మాట అయినా అనలేదు. ఇన్ని మాటలు మనం మాట్లాడాము, పోట్లాడుతున్నాము, పాపం వాళ్ళు ఇన్ని బూతులు తిట్టాము, వారు ఒక్క బూతు కూడా చెప్పండి తిట్టలేదు. చూసారా, వారికి మనకు ఉన్న తేడా. దేవునికి స్తోత్రం. ఇలా మనం తీసుకుంటే దావీదుకి శత్రువులు 2 రకాలు ఉన్నారు. ధర్మశాస్త్రమును ఎరిగిన ఇశ్రాయేలీయుల్లో ఉన్నారు. మీకు అర్థమైన పాయింట్ అనుకుంటున్నాను. ధర్మశాస్త్రం అంటే తెలియని అన్యజనాంగములో నుండి కూడా శత్రువులు ఉన్నారు. ధర్మశాస్త్రము తెలిసిన వాడు సౌలు, ధర్మశాస్త్రము తెలియని వాడు ఫిలిస్తీయుడు, లేక 7 జాతులకు చెందినవాడు. వారి మధ్యలో దావీదు ఎంత చక్కగా ప్రవర్తించాడో చూడండి. ఇటు తెలిసిన వారు కపటముగానే మాట్లాడుతున్నారు, తెలియని వారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, తెలిసిన వారు కూడా ఇష్టం వస్తున్నట్లుగా వాగుతున్నారు కదా, వారిని కూడా మాదిరిగా తీసుకోలేదు. మహాభక్తుడిగా ఉండాలి అనుకున్నాడు. తనను తాను కంట్రోలు చేసుకున్నాడు. అవతల వారు ఎలా ఉన్నారో నీకు తెలుసయ్యా, నేను అలాంటి వాడను కాను. దేవునికి స్తోత్రం. ఎంత నిజాయితీ, ఎంత యథార్థత, ఎంత పట్టుదల, ఎంత నోటి శుద్ధి. దేవునికి స్తోత్రం. ఎంత నోటి శుద్ధి, ఆచితూచి మాట్లాడే అనుభవం ఎవరికి ఉంది? దావీదుకు. సొంత పిల్లనిచ్చిన మామగారు సౌలే మాట తప్పాడు, అసూయతో నింపబడ్డాడు. ఏమైనా దావీదుని హతం చేయు ప్రయత్నములో నాలుకను చెప్పండి, పెదవిని, మనస్సును, మనస్సాక్షిని కూడా మొత్తం వదిలేసి, తెలిసిన వాడు అయ్యుండి కూడా తెలియని వాని కంటే భ్రష్టుల్లాగా అయిపోయాడు. మన పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కొంచెం క్యాచ్ చేద్దాం మన అవసరత కోసం. ఏదో ఒక రోజున నీవు కూడా నీ దేవుడితో చెప్పాలి, నా ప్రార్థన కపటమైనది నా ప్రార్థన అనాలోచితమైనది కాదు. ఏ చెడుకు, ఏ చెడు తలంపులకు, ఏ చెడు మాటలకు, ఏ చెడు యోచనకు అయ్యా నా యందు చోటు లేదు. మరి వారు చూడు, 10వ వచనంలో వారు చూడయ్యా, కపటము, అసూయ, గర్వము, అహంకారము ఎంత పేలాపన చేస్తున్నారో విను.
ఇప్పుడు దేవుడు ఇద్దరిని కూడా చెప్పండి చూస్తున్నాడు, వారి మాటలు వింటున్నారు. తగిన కాలమందు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెబుతాను ఇక్కడ, దయచేసి వినండి. మహాభక్తుల జీవిత గాథలలో నుండి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. వన్స్ అగైన్ త్రిభాషా కోవిద సిహెచ్ పండిట్ ఫ్రాన్సిస్ అయ్యారు. మనం విశాఖపట్నంలో మాట్లాడుతూ ఉంటే ఫ్రాన్సిస్ గారి ప్రస్తావన వచ్చింది. 1 గంట మాట్లాడాను. మన బిల్లి అన్నాడు, నాన్న ఇంకొంచెం మాట్లాడితే ఇంకెంత బాగుండేది నాన్న, చక్కటి వర్తమానం అన్నాడు. ప్రపంచ స్థాయిలో మహాభక్తులను ఎత్తి అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అనే మాటను సబ్జెక్టుకు బేస్గా తీసుకొని అన్ని వివరించలేను కానీ కొన్ని వివరిస్తున్నాను అని కొన్ని వివరించి మహాభక్తుల చరిత్ర ఎత్తితే సభ ఉర్రూతలు ఊగిపోయి టక్కుమని ముగించేసి ఆ భోజనాల టైం అవుతుందని. ఎంత రుచిగా ఉంది వర్తమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము మన సాయంకాలం బయలుదేరి ట్రైన్ కొంచెం టైం ఉందని చంటి వాళ్ళ ఇంటికి వెళ్తే నరసరావుపేట పాస్టర్స్ ఆశీర్వాదం గారు బంధువులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక నేను వెళ్ళిన దగ్గర నుంచి నా విషయమే మాట్లాడుతున్నారు. మా ఊరు రావాలయ్య గారు, నేను ఎప్పుడూ నరసరావుపేట వచ్చానయ్యా, మూర్తి గారు, ఏజే మ్యాథ్యూస్ గారు, సాధు బెన్నీ గారు, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి అక్కడ ప్రసంగాలు చేశానయ్యా నేను చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడే అంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అంటే నరసరావుపేట రాలేదనుకుంటున్నారు వాళ్ళు. నేను ఎప్పుడో వెళ్ళాను. దేవునికి స్తోత్రం. సరే చూడండి, ఫోన్ చేయండి, టైం ఉంటే వస్తానులే, పెద్ద వెళ్ళట్లేదు బయటికి వయసును బట్టి అన్నాను. సరే, ఈ లోపల ఆయన నన్ను అడిగాడు, పండిట్ ఫ్రాన్సిస్ అయ్య గారు మీకు పరిచయమా అన్నాడు. పరిచయం ఏంటండి? 79లో నేను సేవలు అడుగుపెట్టిన తర్వాత 4-5 సభలకు వరుసనే ఆయన్ని పిలుచుకున్నా. ఆయనంటే నాకు అంత ఇష్టం. 88లో నేను బైబిల్ స్కూల్ స్థాపించినప్పుడు ఆయనకి మూర్తి గారు వచ్చారు, పండిట్ ఫ్రాన్సిస్ అయ్య గారు కూడా పిలుచుకున్నా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పటిక అయ్యగారి విషయంలో ఒక అనుభవాన్ని, మరి వారికి ఎంతవరకు తెలుసు కానీ నేను ఒక అనుభవాన్ని చెప్పా. ఫ్రాన్సిస్ అయ్య గారు కొన్ని పుస్తకాలు రాశాడు. టీవీలో మీరు కూడా వినండి. ఆయన చనిపోయారు, చాలామంది మర్చిపోతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగానే మరచిపోలేను, అంత సంబంధం ఉంది ఆయనతో నాకు. ఆ మహా గొప్ప దైవ సేవకునికి నేను పరిచర్య చేశా. అది నా ధన్యతగా నేను భావిస్తున్నా. దుప్పటి దులిపి వేసి స్నానానికి నీళ్లు పెట్టి టయానికి ఏది కావాలో అందించిన యవనస్తుల్లో నేను ఒకరిని. ఆ రోజుల్లో నూరారా నన్ను జ్యోతి అని పిలిచేవారు. ఒకసారి కోపడ్డాను. నన్ను పెద్దల గద్దింపు నాకు తైలాభిషేకం అనుకున్నా. నేను ఆనందపడ్డాను కానీ ఆయన మీద అసూయను నేను పెంచుకోవాలా. కొబ్బరి బొండాలు మీటింగ్ ముందు తాగుతారా అయినాక తాగుతారా అన్నా. ఆ మాట కానీ కోపం వచ్చింది. తెచ్చాము కదా, ఇవ్వాలి కదా, నువ్వు మూల పెట్టేవేంటన్నా. మీరు ఇమ్మన్నప్పుడు ఇవ్వటానికి అయ్యగారు అన్నా. కొంచెం కోపడినా మళ్ళీ ఇష్టమే కదా, సరే తర్వాత ఇవ్వలే అన్నారు. నేనేం బాధపడలేదు, నవ్వుతూ సమాధానం చెప్పా. అని చెప్పినట్లుగా చేశారు. సరే మంచిది, ఇప్పుడు క్యాచ్ చేయండి. ఆయన మహానుభావుడు లేడు, మీకు అదృష్టం లేదు. నేను చెప్తున్నా, ఆయన కనుక అనుభవం కలిగిన వ్యక్తిగా. యేసుక్రీస్తుకి రాముడికి ఉన్న తేడా కాంట్రాస్టింగ్ అంటాం, తారతమ్యం. కృష్ణుడికి యేసుక్రీస్తుకి ఉన్న తారతమ్యం
పోతులూరి వీరబ్రహ్మం గారికి యేసయ్యకు ఉన్న తారతమ్యం, ఇంగ్లీష్లో కాంట్రాస్టింగ్ అంటాం. ఇలా కొన్ని పుస్తకాలు రాశాడు ఆయన. చాలా అమ్మారు, ప్రతి దైవజనుడు కొన్నారు, చాలామంది చదివారు, వాటిని బట్టి కూడా పట్టినోళ్ళు ఉన్నారు. ఇలా రాసినందుకు ఒక పెద్ద ఆయన ఫ్రాన్సిస్ అయ్య గారి మీద కేసు వేశాడు. నీది నువ్వు చెప్పుకోవాలి కానీ మా జోలి ఎందుకు, మా పెద్దల జోలి నీకు ఎందుకు? మహానుభావుడు ఎవరిని కించపరచలేదు. తారతమ్యం, ఈయన ఆర్య సమాజానికి చెందిన వ్యక్తి, హరిజనుడే కానీ బాల్యములో ఆర్య సమాజంలో చేరి హిందూ పండిట్గా ఉద్యోగం చేసుకుంటూనే సంస్కృతం నేర్చుకుని అనర్గళంగా మాట్లాడే మంచి వక్త. దేవునికి స్తోత్రం. ఊరంతా వినేవారు ఆయన మాటలు, మీటింగ్కి రానివారు కూడా. కేసు వేశాడు ఒక ఆయన, నీకెందుకయ్యా మా జోలి నీళ్ళు చెప్పుకోవాలి కదా అంటే, కోర్టు వారు పిలిచారు. ఆవలి బోనులో ఆయన నిలబడ్డాడు, ఈవలి బోనులో ఫ్రాన్సిస్ గారు నిలబడ్డారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి ఎన్ని వాయిదాలకు వెళ్ళారో, ఎన్నిసార్లు వాదించుకున్నారో కానీ చివరికి ఆ జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరిద్దరూ మంచి చదువరులే, మీరిద్దరూ ప్రధానమైన మతాలకు చెందిన పెద్ద వారే, కానీ మీ ఇద్దరి మధ్యలో నేను గమనించింది ఏంటంటే, దైవజనుడైన ఫ్రాన్సిస్ గారు తన పెదవులతో కానీ తన నాలుకతో కానీ ఒక్క దుర్భాషలైనా మాట్లాడలేదు. దేవునికి ఇష్టం. యువతల వ్యక్తి మాట్లాడుతున్నాడు, అవకాశం దొరికినప్పుడల్లా అపరాధ్యుడా అంటాడు, అంటరానివాడా అంటాడు, నీకేమి తెలుసురా వేదాల సంగతి అంటాడు. నోటికొచ్చినట్లు వాగాడు. ఎన్ని వాగినా, ఎంత రెచ్చగొట్టినా ఒక క్రైస్తవ బోధకుడు తన పెదవులు ఎంత కాపాడుకున్నాడో, తన నాలుకను ఎంత కంట్రోలు చేసుకున్నాడో. సోదరా, సహోదరా, మా డియర్ ఫ్రెండ్ అనే పదం తప్ప, నా బిడ్డ అనే పదం తప్ప రెండో పదం ఆయన ఉపయోగించలేదు. కాబట్టి ఇక మీ ఇద్దరు వాక్యవాదాల విషయం తర్వాత, నా కళ్ళ ముందు జరిగిన విషయం, దైవజనుడైన ఫ్రాన్సిస్ అయ్య గారిలో ఏ లోపము లేదు, ఆయనే గెలిచాడు. దేవునికి స్తోత్రం. పాండిత్యం ఉన్నదన్న గర్వముతో, మత గర్వముతో, కుల గర్వముతో రెచ్చిపోయి నా ముందు నిలబడిన వ్యక్తి పండితుడు అన్న బుద్ధి కూడా లేకుండా ఇష్టానుసారముగా మాట్లాడి దుర్భాషలాడినా నీకు ఓడిపోయావు. నీకు వాక్శుద్ధి లేదు. నేను జైలుకు పంపను కానీ నీ తప్పు నువ్వు తెలుసుకో, కొంత జరిమానా కట్టి నీ తప్పును ఒప్పుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని తీర్పు తీర్చు. ఇప్పుడు చెప్పండి, దేనితో గెలిచాడు ఈయన? వాక్శుద్ధి. వాక్శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అంతే, హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు. ఆయన మాటకి తిరుగులేదు. కాబట్టి మీరు ఆలోచించండి బిడ్డలారా, ఏదో ఒక రోజున తీర్పులో నిలబడినప్పుడు కానీ, దేవుని ముందు మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ, లేక మన భక్తిని భక్తిహీనుల ముందు రుజువు చేసుకోవలసి వచ్చినప్పుడు కానీ మనంగానే ఉండాలి. నేను అలా అనలేదు కదా, అలా అనను కదా, నేను నీలాంటి దానను, నేను నీలాంటి వాడను కాను కదా అని ఆ
స్పష్టత, ఆ నాణ్యత, ఆ శుద్ధి, ఆ నిజాయితీ, ఆ యథార్థత, ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత దేవుని బిడ్డల్లో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 12:36 అంటే మాకంటే కంఠస్థమేమి ఒకసారి చూసుకోండి. బైబిల్ ఉన్నవారు చూసి అండర్లైన్ చేసుకోండి. ఈ టాపిక్కి సంబంధించి మహానుభావుడైన యేసయ్య చెప్పిన మాట అండర్లైన్ చేసుకోండి, లేక టిక్ చేసుకోండి. ఇంత చక్కటి మాట ఇక్కడ ఉందా? మత్తయి సువార్త 12:36 అందరూ చూడాలి. చదువమా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున, అది ఇక్కడ బూతులు అనలేదు, కపటము అనలేదు, ద్వేషము అనలేదు, అసూయ అనలేదు. కానీ యేసయ్య ఈ రీతిగా చెప్పాడు. ఎలాగూ చెప్పండి? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. అంటే అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. మాటలలో స్పష్టత, సందర్భానుసారంగా పలికే విధానం, విధి విధానాలు మనం పాటించాలి. నరమలేని నాలుక పలికేస్తుందని, నేనే పెద్ద మాటకారినని, పెదవులు కూడా బాగా మాట్లాడగలవని, నాకు అన్ని మాటలు వచ్చు అని ఇష్టానుసారంగా మాట్లాడితే నీ మాటల వలన ఉపయోగము కంటే వ్యర్థమైన వాగుడే ఎక్కువ. ఒకవేళ ఉంటే ఏది వ్యర్థమైన మాటో, ఏది నిరుపయోగమైన మాటో, ఉపయోగము లేని మాట ఏదో దానిని గూర్చి దేవుడు లెక్క అడుగుతాడు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలన్నీ నా దగ్గర దేవదూతలు రికార్డ్ చేశారు, నువ్వు చెప్పమంటావా? నీకు గుర్తుందా? లేక రాసిన రికార్డు ఇప్పమంటావా అని అడిగితే, ఏ మాటలయ్యా అని వాళ్ళంటే, నువ్వు వ్యర్థముగా మాట్లాడేవయ్యా, అవసరమైన మాటలు మాట్లాడకుండా. ఒకవేళ నీ మాటల్లో బూతులు లేకపోవచ్చు, క్యాచ్. నీ మాటలలో కపటము లేకపోవచ్చు, నీ మాటలలో డబుల్ మీనింగ్ లేకపోవచ్చు, నీ మాటలు సినిమా డైలాగులు కాకపోవచ్చు, నీ మాటలు ఒక వ్యభిచారు, ఒక దొంగ, ఒక హంతకుడో, ఒక అబద్ధికుడో పలికిన మాటలు కాకపోవచ్చు. వ్యర్థమైన మాటే ఒకవేళ పలికితే కవర్ చేసుకుంటానికి ఆ మాట అక్కడ అవసరం లేదు కదా, ఆ మాట నువ్వెందుకు మాట్లాడావు? సమయం గడపటానికా, లేక ఎదుటివాని మీద నింద మోపి నువ్వు తప్పించుకుంటానికా? మాట్లాడవలసింది ఒకటైతే ఏరే మాటలు నువ్వు మాట్లాడుచున్నావు. ముందు దీనికి నువ్వు లెక్క చెప్పు. అది వ్యర్థమైన మాటకు కూడా నువ్వు లెక్క చెప్పాలి. ఆలోచన లేకుండా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఈ లెక్కన ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆచితూచి మాట్లాడాలి, ఎంత పవిత్రముగా మన మాటలు ఉండాలి. అందుకే బైబిల్లో ఏరొక చోట చెప్పబడింది, పెదవులతో మీరు నన్ను ప్రభువా ప్రభువా అంటున్నారు కానీ, పూర్తి చేయండి,
మీ హృదయములో నాకు దూరముగా ఉన్న. ఇదొక నటన, అదేమో వ్యర్థమైన మాట. ఇది ఒక నటన. ద్వేషముతో పలికేది కపటముతో కూడిన మాట, మాటలతో కక్ష తీర్చుకునే మాట, మాటలతో పగను సాధించే మాట. కాబట్టి బూతు మాటలతో మాట్లాడినా, రెండవది వ్యర్థమైన చెత్తవాగుడు వాగినా, మూడవది చెప్పండి ఉపయోగం లేకుండా అనాలోచితముగా మాట్లాడిన విమర్శ దినము దేవునికి నీవు లెక్క చెప్పాలి. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మాట్లాడే విధానము నేర్చుకోండి. ఒక క్రైస్తవునిగా నీ మాట తీరు ఎలా ఉంది, ఎలా ఉండాలి? వాక్యము తెలిసిన వ్యక్తిగా నీ పద్ధతి ఎలా ఉండాలి, ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఒక మహాభక్తుడి జీవితంలో గాథలోనికి వెడదాం. 1 తిమోతి 1వ అధ్యాయం అందరూ చూడాలి. 1 తిమోతి 1వ అధ్యాయం. తన మాట తీరుని ఎలా మాట్లాడాడో, ఎంత మెలకువ కలిగి ఉన్నాడో ఆయన జీవితంలో చూద్దాం. అందరూ చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము నుండి టిక్ చేసుకోండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గాని గనుక కనికరింపబడ్డాను. చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మారక ముందు తన పరిస్థితి ఏంటో, మారిన తరువాత తన తీరు ఏంటో స్పష్టంగా చెప్పాడు. ఈయన ఇశ్రాయేలు 12 గోత్రికులలో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రానికి చెందిన ఇశ్రాయేలీయుడు. తిమోతి ఎవరు? గ్రీకు అంటే అన్యజనాంగమునకు చెందినవాడు. తిమోతి తల్లి, తిమోతి అవ్వ విశ్వాసులు. పౌలు పాస్టర్ గారు ఈయన మారు మనసు పొంది సేవలు అడుగు పెట్టిన తరువాత ఆ ఇంటికి తరచుగా వెళ్ళి వారికి వాక్యోపదేశం చేసేవాడు. కాబట్టి మీరు ఆలోచించండి, పౌలు గారు ఇక్కడ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. నా బ్రతుకు ఇలాంటిది. మారు మనసు పొందక ముందు, దేవుని స్వరాన్ని వినక ముందు, బాప్తిస్మము తీసుకొనక ముందు, ఆత్మదేవుడు నన్ను తాకక ముందు, యేసయ్య నాకు దర్శనాన్ని ఇవ్వక ముందు నా బ్రతుకు ఇలాంటిది. అయితే ఇప్పుడు నేను అలాంటి వాడను కాను. పూర్వము రక్షణ పొందక ముందు, ఇప్పుడు అలాంటి వాడను కాను, నేను మారిపోయాను. నా దేవుడు నన్ను మార్చాడు. దూషించేవాడిని ఇప్పుడు దూషించడం లేదు. హాని చేసేవాడిని ఇప్పుడు హాని నేను చేయడం లేదు. హింసించేవాడిని ఇప్పుడు ఎవడిని నేను హింసింపను.
నా యేసు నాకు అది నేర్పలేదు. నా యేసు నాకు ఆ పునాది వెయ్యలేదు. నన్ను క్షమించుట మాత్రమే గాక, నా జీవితమును మార్చుట మాత్రమే గాక, నా తలంపులకు, నా హృదయమునకు, నా మనస్సునకు ఆయనకు నచ్చిన రీతిలో ఎలా ఉండాలో అలాగూ ప్రవర్తించుట నేర్పుట మాత్రమే గాక, ఆయనను గూర్చి సువార్త చెప్పే ధన్యత నాకు ఇచ్చారు. నన్ను కనికరించి, నన్ను కరుణించి, యేసులో ఏమి నేర్చుకున్నానో, యేసు ద్వారా నాకు జరిగిన మేలు ఏమో నన్ను గూర్చి నేను చెప్పుకోవడానికి, నన్ను మార్చిన క్రీస్తుని గూర్చి నేను చెప్పుకోవడానికి నన్ను కరుణించే అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు. ఇది జీవిత విధానములో ప్రతి మనిషికి కావలసిన గొప్ప మార్పు. అందుకే ఆ మహానుభావుడు 25 సంవత్సరాలలో ఖండాలను కదిలించి లక్షలాది మందిని క్రీస్తు పాదముల చెంతకు నడిపించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఆయన ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు అర్థం కాక, నువ్వు ఇలా వచ్చి ఏదో మార్చేస్తున్నావు, మత మార్పిడిలు చేస్తున్నావు అని కొట్టడానికి ప్రయత్నం చేసి మీదికి వచ్చారు. ఎవరి మీదికి? పౌలు గారి మీదికి. ఒకడన్నాడు, కొట్టరా, మాట్లాడతావేంట్రా, చెప్ప చెంప మీద అన్నాడు ఒకడు అహంకారముతో. పౌలు గారు అన్నాడు, నేనే తప్పు మాట్లాడలేదు, జరిగింది నేను చెబుతున్నాను, నువ్వు నన్ను కొట్టరా అని అహంకారంగా మాట్లాడుతున్నావు. బయటికి వెళ్ళి చూసుకుందాం పదా అనొచ్చు. ఈయన యుద్ధ వీరుడైన, అన్ని విద్యలలో ఆరితేరినవాడు, కత్తి చేత పట్టుకుని అక్కడ ఉన్నవారందరినీ ముక్కలుగా నరికి చంపగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. అంత సమర్థుడైన మానవుడు లేక పౌలు మారు మనసు పొంది తన మారు మనసు విలువను ఆయన చాటి చెబుతూ అన్నాడు ఒక మాట, దేవుడు నిన్ను కొట్టునుగాక. హల్లెలూయా. నిన్ను నేను కొడతాను అని కూడా అనలేదు, అలా అంటానికి కూడా ఆయన సాహసించలేదు. దేవుడు నిన్ను కొట్టునుగాక. టైం అయింది, ముగిస్తే యేసుక్రీస్తు విషయానికి వస్తే యోహాను సువార్తలో చాలాసార్లు, ఇంకా చాలా చోట్ల తాను వ్యక్తిగత సాక్ష్యంగా చెప్పుకున్నాడు. ఏమంటే, నేను కాదు మాట్లాడేది మీతో, నన్ను పంపిన నా తండ్రి నాలో ఉండి మాట్లాడుచున్నాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, పండితులారా, పామరులారా, ప్రధాన యాజకులారా, సత్యాన్ని గమనించండి. నా తండ్రి నన్ను పంపాడు, ఆయనను మహిమపరచుటే నా విధి విధానము. ఆయనే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడే మాటలు, ఈ సాత్వికము, ఈ దీన మనస్సు, ఈ లోబడుట, ఈ యథార్థత, ఇవి నా తండ్రి నాకు నేర్పినవి, తండ్రి యొద్ద నేను నేర్చుకున్నవి. దీంట్లో నా గొప్పతనము ఏమీ లేదు. నన్ను మీరు కళ్ళారా చూస్తున్నారు, నన్ను బట్టి నా తండ్రి ఎంత గొప్పవాడు మీకు అర్థం కావాలి. కారణం, నేను శరీరధారిగా ఉన్నాను, నా తండ్రి అదృశ్యుడు, ఆత్మరూపిగా ఉన్నాడు. దేవుని ఎవడు చూడలేదు, చూచి ఎవడు బ్రతకలేదు, బ్రతకలేడు, బ్రతకబోడు. ఆయన నా ద్వారా తన్ను తాను ప్రత్యక్ష పరచుకుంటున్నాడు. ఒక ఆయన అడిగాడు, తండ్రి తండ్రి అంటున్నావు, ఏమి యువర్ ఫాదర్? We want to see your father, show us, show me, I want to see him. మీ తండ్రిని మేము చూడగోరుతున్నాము, చూపించవయ్యా.
We want to see him. Show me. Show us. నాకు మాకు చూపించు. Where is your తండ్రి? Who is your father? ఎక్కడున్నాడు ఎవరో నేర్పించవయ్యా, చూపించు అని సవాలు చేస్తే యేసయ్య అన్నారు, నన్ను చూచిన నా తండ్రిని చూచినట్లే. ఎంత గొప్ప మాట. నన్ను చూచుచున్నావా, నీవు చూచుట లేదా? చూస్తున్నాను. ఇంకేంటి మరి? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచినట్లే. నేనే తండ్రిని, తండ్రే నేను. క్రైస్తవుని పాత్ర ఎలా ఉండాలి? నీవు కాదు కనపడవలసింది, నీలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. నీ మాటలు కాదు, ఎవరి మాటలు వినబడాలి? యేసయ్య మాటలు వినబడాలి. నువ్వు ఎవరిని చూపించాలి? యేసయ్యను చూపించాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. అదే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం. క్రిస్టియానిటీ. ఒక సవాలు తీసుకుందాం. ఈ కడారి కాలంలో క్రీస్తులాగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయనకు తెలియకుండా ఎవడు మన మీద ఒక పుల్ల ఇరిసి కూడా వేయలేడు. ఒకవాడు హింసించిన శరీరాన్ని హింసిస్తాడు, కానీ ఆత్మను తాకే శక్తి యేసయ్య ఎవడికి ఇవ్వలేదు. అందుకే గాంధీ మహాత్ముడు చెప్పాడట, క్రైస్తవుడు నిజంగా క్రీస్తులాగా జీవించగలిగితే ఈ పూట నాన్ క్రిస్టియన్స్ అనేవాళ్ళే ఉండేవారు కాదు. క్రైస్తవుడు చెప్పుకుంటున్న వాడు క్రీస్తులాగా జీవించలేకపోతున్నాడు. కాబట్టి మార్పు చెందని వారు మార్పు చెందకుండానే మిగిలిపోతున్నారు. కారణం, క్రైస్తవులు క్రీస్తుని లోకానికి చూపించలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉంది మన భక్తి, మన శక్తి ఎలా ఉంది? కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పారు, పూర్వకాలం ముందు మీరు ఒక వ్యక్తిని చంపితేనే అది నరహత్య అనేవాళ్ళు. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, తోటివాడి మనసును గాయపరిస్తే, తోటివాడి మనసును బాధపరిస్తే, తోటివాడి మనసును బాధ పెట్టి మాటలతో హింసిస్తే ఇది నరహత్యతో సమానం. ఆనాడు వాడు శరీరాన్ని చంపి తప్పు చేశాడు, హత్య అన్నాడు. ఈనాడు కొంతమంది వారి మనసులను, మనస్సాక్షులను చంపి నేరం చేస్తున్నారు. కాబట్టి ఎదుటి వారి మనసును గాయపరిచే ప్రయత్నము చేయకండి. బాధపడే మాటలు అనకండి. చేతనైతే ప్రేమతో మాట్లాడండి. చేతనైతే మంచిని ఉంచండి, మంచిని పెంచండి, మంచి మాటలే మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. దీని ఒక సవాలుగా తీసుకుందాం, మంచిగా ప్రవర్తించుదాం. అవసరమైతే 17వ కీర్తన మరలా చదవండి. ఇప్పుడు మీకు కొంత అర్థమైంది, ఇంకా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు. మార్పు చెందండి, ఆయన వల్ల జీవించటానికి సిద్ధపడండి. నరహంతకుడైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడట. తల్లిదండ్రులు లేరు, పిల్ల ఉంది, చిన్న పిల్ల ఉంది, కపటము లేని పిల్ల. గుమ్మంలోకి వెళ్ళి, బిడ్డ అమ్మ నాన్న ఉన్నారా అని అడిగారట. ఎవరు చెప్పండి? సాధు సుందర్ సింగ్ గారు. ఆ పిల్ల అలా చూసి, ఆయన రంగి వేసుకుని, గడ్డం పెంచుకుని అలా చూసేసరికి సాధు సుందర్ సింగ్ మరుగైపోయాడు. సుందర్ సింగ్లో సాక్షాత్తు యేసయ్యే కనపడ్డాడట. హల్లెలూయా. ఈమె అనుకుంది నేను యేసయ్యను చూశాను అని. సుందర్ సింగ్ ఆమెకు తెలుసు, చాలాసార్లు ఇంటికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు కనపడింది మాత్రం ఎవరు? యేసయ్య. ఆ అమ్మా నాన్న వచ్చిన తర్వాత చిన్న బిడ్డ చెప్పింది, మమ్మీ డాడీ మన ఇంటికి యేసయ్య వచ్చాడు.
యేసయ్య రావటం ఏంటి బిడ్డ? పాస్టర్ గారు వచ్చారా? కాదు. సుందర్ సింగ్ గారు వచ్చారా? కాదు. వాళ్ళందరూ నాకు తెలుసు. యేసయ్య వచ్చాడు, నేను చూశాను, యేసయ్య వచ్చాడు. ఏంటి ఆశ్చర్యంగా నమ్మలేకపోయారు. వాస్తవాలు తెలుసుకుందాం అనుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సుందర్ సింగ్ వచ్చాడు. సుందర్ సింగ్ గారు మామూలుగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను పలానా వచ్చాను రా 2 నెలల క్రితం, మీరెవరు లేరు, మీ బిడ్డ ఉంది అడిగాను, ఎవరు లేరన్నారు, నేను వెళ్ళిపోయాను. అంటే ఏ తారీఖున వచ్చారు? పలానా తారీఖు. ఏ సమయంలో వచ్చారు? పలానా సమయంలో. ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, మీ అమ్మాయి చిన్న పిల్ల ఉంది. అయితే సుందర్ సింగ్ గారు, మా బిడ్డ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను యేసయ్యను చూశాను అంటుంది. మాకు అర్థం కాలేదు. మేము అడిగాము, సుందర్ సింగ్ తాతయ్య వచ్చాడా, ఈ కరోనా వచ్చారట. వాళ్ళు ఎవరు కాదు, యేసయ్యే. అప్పుడు తెలిసింది ఇంటి వారికి సుందర్ సింగుల్లో ఎవరు కనపడ్డారు? యేసయ్య. అప్పుడు సుందర్ సింగ్ గారికి కూడా అర్థమైంది, వచ్చింది నేనే కానీ కపటము లేని ఆ పసి పిల్లకు, పాపం అంటే తెలియని ఆ పసి గందుకు నిజముగా నా యందు నివసించుచున్న నా యేసు కనబడ్డాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీవు దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి కనబడాలంటే, నువ్వు దేవుణ్ణి లోకానికి రుజువు చేయాలంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. 85లో నేను చెన్నై వెళ్ళి సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ భక్తుని బొమ్మ అక్కడ పెట్టలేదండి. మహాభక్తుడైన సుందర్ సింగ్ గారు పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆయన చేతికి ఒక దివిటి ఇచ్చారు. పెద్ద ప్రపంచ భూగోళం అనేసి దాని మీద ఆయన పెట్టి ఆయన చేతులకు అందించి దాని మీద రాసిన స్లోగన్ ఏంటంటే మొబైలైజేషన్ అని రాశాను. నేను పెద్దవాడిని అడిగాను, మొబైలైజేషన్ అంటే ఏంటి? సుందర్ సింగ్ జీవిత కథ నేను చదివానంటే ప్రపంచ స్థాయిలో ఉండే సాక్ష్యానికి పెట్టిన పేరు. మీరందరూ చైతన్యవంతులు కావాలి, మీరందరూ ఈ మహాభక్తునిలాగా యేసుని లోకానికి చూపించాలి. చల్లారిపోయి వచ్చిన వాడు ఎలిగించబడి వెళ్ళాలి. వాడు గుండెల మంటతో వెళ్ళి మంటతో సేవ చేయాలి. తాను వెలుగుచు అనేక మందిని వెలిగించాలి. హల్లెలూయా. ఇంకొక సత్యం, ఆ డెకరేషన్ అంతా ఆ రోజుల్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మొత్తం డెకరేషన్ నాకు ఇవ్వండి నేను చేయిస్తానన్నాడు. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ సరే చేయమన్నారు. 2000 మంది పాస్టర్స్. ఆ రోజుల్లో 85 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 36 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో ఆ హాల్కి ఆ డెకరేషన్కి 60,000 ఖర్చు పెట్టాడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. 60,000 ఖర్చు పెట్టాడు. ఆనందంగా ఉన్నాడు. సేవకులు వస్తున్నారు. బిల్లి గ్రహంగాన్ని మన ఇండియా గవర్నమెంట్ బంధించింది. ఆ కొడుకు కూతురు వచ్చారు. బ్రహ్మాండంగా సభ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో 60,000 ఖర్చు పెట్టి డెకరేషన్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీ సరిపోయాడు. మమ్మల్ని అందరినీ నిలబెట్టి ఆయనకు నివాళులు అర్పిస్తే ఒక పక్కన ఆనందం, ఎంత ధన్యుడు అని, ఒక ప్రక్కన కన్నీరు. ఆయన సభలో లేడు. బిల్లి గ్రహం గారు, ఫ్రాంక్లిన్ గ్రహం అన్ని రోజులు అమెరికా నుండి వచ్చి ఒక అర్ధగంట వాక్యం చెప్పి సభతను ఉర్రూతలూపించాడు. విశ్వవాణి నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన ఒక అర్ధగంట ప్రార్థన గురించి మాట్లాడితే కన్నీరు కార్చని వాడంటూ లేడు. ఆ సభలకు వెళ్ళుట నా ధన్యతగా నేను భావించాను.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మంట ఆ జీలను రగిలించింది. 85లో నేను వెళ్ళాను, వచ్చాను. సువార్తలు తిరగబడ్డాం, నిలబడ్డాం. విరామము లేని దేవుని పరిచర్య నేటికి చేస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. నాకు సీటు రాలా, విజయవాడ వరకు ట్రై చేశా, అయిపోయింది టైం అన్నారు. నిరుత్సాహంగా విజయవాడ తెలిసిన వారి చుట్టూ తిరిగి సీటు రాలేదు అని నీరసంగా ఇంటికి వస్తే ప్రోగ్రాము షెడ్యూల్తో పాటు నా కొరకు ఒక రూమ్ బుక్ చేశారు. ఆర్డర్తో పాటు, జాయినింగ్ ఆర్డర్తో పాటు ఒక కిట్ మన వాకిట్లో పడేసు. ఏంటని చూస్తే నువ్వు మద్రాసు రావచ్చు, నీ పేరు నమోదు చేసాం, మీ ఫీజు మేము కట్టాం, నీకు రూమ్ కూడా 7th డే బంగళాలు ఏర్పాటు చేశాం, కమ్ అండ్ జాయిన్ విత్ అస్, మీరు వచ్చి మాతో జాయిన్ కావచ్చు అంటే ఇక నా ఒకటే ఏడుపు. తమిళ్ రాదు, ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు. ఒంటరిగా మద్రాసు వెళ్ళిపోయాను. అడ్రస్ పట్టుకున్నాను, మీటింగ్ చేరుకున్నాను. అద్భుతమైన సభలలో కాలం గడిపాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినకరణ గారిని ఒక్క రాత్రి పిలిచారు. ఓపెన్ గేట్ గుండా పిలవటానికి ధైర్యం చాలా. ప్రజలు ఎగబడతారు, కంట్రోల్ చేయలేమని ఆ కాలేజీ గ్రౌండ్ వారిని పర్మిషన్ తీసుకొని స్టేజ్ వెనక నుండి గోడ పగలగొట్టి దినకరణ గారిని అక్కడి నుంచి తెచ్చి దించి మళ్ళీ గోడ గుండా వెనక పంపించేశారు. తర్వాత గోడ కట్టి మళ్ళీ అప్పచెప్పేశారు. ఇటు నుంచి వచ్చింది తెలియదు, ఇటు నుంచి వెళ్ళింది తెలియదు. మహానుభావుడు పెద్ద అయిన దినకరణ గారు ఒక 45 నిమిషాలు మాట్లాడా, అద్భుతమైన సందేశాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అనుభవాలు సామాన్యమైనవి కావు, మీరు నేర్చుకోండి. వ్యక్తిగతంగా వచ్చేసరికి నీకు నీవుగా నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, నా మనవి, నా విజ్ఞాపన, నా ప్రార్థన చెప్పండి, కపటమైన పెదవుల నుండి కలిగినవి కావయ్యా. నా హృదయం నిండిన దాన్ని బట్టే నేను మాట్లాడాను. నా హృదయంలో ఏది ఉందో ఈ మాటల ద్వారా నీవు తెలుసుకున్నావు. ఒకవేళ ఏమంటున్నా యథార్థత ఉండేది నా వల్ల కలిగింది కాదు, నీ నుండే నాకు వచ్చింది. నన్ను ఈ స్థితిలోకి తెచ్చిన నీవు ఘనపరచబడుదువు గాక. నా ప్రాణమా యెహోవాను, అంతరంగంలో సమస్త పరిశుద్ధ నామమును, నన్ను ఇంతగా మార్చిన దేవుని మరచిపోకు, ఉపకారములలో దేనిని మరువకు. దేవుడి వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా, ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. హల్లెలూయా. గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. దేవుని మాటలు సున్నాములు, దేవుని మాటలు సున్నాములు, ఎదుగుట ఇది సత్యము, ఎదుగుట ఇది సత్యము. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా, ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా.
టీవీలో విన్నవారలారా, సత్యము చెప్పడానికే సిద్ధపడండి. చిత్రహింసలు అయినా సరే యేసయ్య చెప్పండి, నేనే మార్గం, నేనే సత్యం. సంఘస్థులారా, సత్యమే పలకండి. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను, పిరికితనాన్ని తీసివేసి ధైర్యమునిస్తుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన. తండ్రి మీ నామమునకు స్తోత్రం. నీరసంగా ఉంది, ఏం చెప్పగలను అనుకున్నాను, మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ చక్కటి సందేశము నీరు కట్టి ఫలింప చేయమని, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను నా దేవుడు నన్ను క్షమించిన తరువాత అవన్నీ మానివేశాను. ఇదిగో పాతను గతించిన సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. నన్ను మార్చుట మాత్రమే గాక నా మార్పును అనేక మందితో పంచుకునే అవకాశము నా దేవుడు నాకు ఇచ్చాడు. తిమోతి, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నేను మారాను, నన్ను మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు, అందరినీ మారుస్తాడు. అలాగే మార్పు చెందాలి. యేసునే ముందుకు పెట్టుకుని బ్రతకాలి, నడవాలి, ముందుకు వెళ్ళాలి, సాక్షులుగా ఉండాలి అంటూ గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యము మేము కూడా కలిగి, అందరూ కలిగి ముందుకు వెళ్ళగలిగిన ధైర్యమును మాకు దయచేయమని, వర్తమానం నీరు కట్టి ఫలింప చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు